అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా షేర్ అవుతుంది. సో ఏదైతే మొన్న తుఫాన్ కారణంగా రైతులు ఏదైతే పంట నష్టం పోయారో వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొన్నిసార్లు స్పందించడం జరిగింది. సో ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కృష్ణా జిల్లాకి వెళ్ళడం జరిగింది. అక్కడ రైతుల్ని పరామర్శించడం కానివ్వండి, సో అక్కడ ఏదైతే పంటని నష్టపోయారో వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి, సో ప్రభుత్వమే వాళ్ళని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లే సందర్భంగా పోలీసులు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. సో అలాగే ఎక్కువగా జనం వచ్చేస్తారని చెప్పేసి జనాన్ని కూడా అడ్డుకొని ఈ పర్యటన కూడా మరి బోల్తా కొట్టించాలని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు ఒక ఆలోచనగా కనపడింది. సో ఎట్టకేలకైతే కృష్ణా జిల్లాలో ఇసుకేస్తే రాళ్ళంతనేటువంటి జనం జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించడానికి వెళ్ళినా సరే అంత జనం వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి క్రేజ్ ఏంటి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ఏంటంటే ఈ పర్యటన చుట్టూ జనాలు రానివ్వకుండా కొన్ని రోడ్స్ కూడా బ్లాక్ చేయడం. సో ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అడ్డుకుంటే ఖచ్చితంగా వైసీపీ బలపడిపోయిందని చెప్పేసి వాళ్ళ మీడియా ఛానళ్ళు, వాళ్ళ పత్రికా ఛానల్స్ వీటి ద్వారా ప్రచారం చేసుకునే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడ చూసినా సరే జనాలు, రైతులు మాకు ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఒక లైవ్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. సో ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల్ని కలిసి రైతుల్ని పరామర్శించి మీకు ఏదైతే పంట నష్టపోయారో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రైతులే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా కృష్ణా జిల్లా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నమే ఈరోజు కృష్ణాలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా కనిపిస్తోంది. సో నిజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా సరే జన సమీకరణ రాకుండా, సో కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి రానివ్వకుండా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో నిజంగా మనం ఏ విషయమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసుకుంటే జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్ అన్నట్టుగానే ఆయన ఇంటి నుంచి అడుగు బయట పెడతా ఉంటే ఆయన ఏ పర్యటన చేసిన పరామర్శ కానివ్వండి, రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించాలనే విషయంలో కానివ్వండి, ఇటు పొదుల నుంచి కానివ్వండి, ఇటు కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి, పొగాకు రైతుల్ని పరామర్శించడం కానివ్వండి, ఇలాంటి రకరకాలైనటువంటి పర్యటన చేసిన ఆ పర్యటనలు ఏ పర్యటన అడ్డుకోవాలన్నా సరే వీళ్ళ వాళ్ళకాల. సో ఎట్టకేలకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోట అయినటువంటి ఆ జిల్లాలో అక్కడ చూస్తున్నటువంటి జనాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయనే విషయాన్ని మళ్ళీ ప్రజల్లోకి చర్చనీయాంశానికి వెళ్తా ఉంది.